ఈరోజు హాలిడే కాబట్టి నేను ఎలాంటి అలారాలు పెట్టుకోకుండా నిద్రపోతూ ఉంటాను అన్నమాట. ఎవరన్నా వచ్చి లేపేదాకా లేదా నా నిద్ర అదంతా చదువు నన్ను లేపేదాకా నేను లేవను. అలా నా తమ్ముడు వచ్చి నన్ను లేపాడు, వెంటనే లేసేసాను అన్నమాట. ఇక లేవగానే మై డే స్టార్టెడ్ విత్ మై డైలీ వర్కౌట్ అన్నమాట. 100 పుషప్స్, 100 స్క్వాట్స్, 100 సిట్అప్స్. సెట్కి మధ్యలో గ్యాప్ ఉన్న టైంలో మెడిటేషన్ అన్నమాట. అది రీసెంట్గానే స్టార్ట్ చేసా. ఎందుకు మెడిటేషన్. ఇక ఆఫ్టర్ వర్కౌట్ యాజ్ యూజువల్గా మనం కోల్డ్ షవర్ చేయాలి. కోల్డ్ షవర్ కూడా కంప్లీటెడ్. ఇక మనం ఫ్రెష్ చేయడం కంప్లీట్ అయ్యాక నిన్న రాత్రి కర్రీతో మార్నింగ్ చేసిన దోశ పిండితో దోశ ప్లస్ కర్రీ 2 తినేసాను. అదేంటంటే మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్లో ఉండిపోయాను అన్నమాట. సో లంచ్ చేసుకోవడానికి టైం కూడా లేదు. వర్క్ చేస్తూ లంచ్ ప్రిపేర్ చేయడానికి కుదరలేదు. సో ఒక 20 రూపీస్ అంగట్లోంచి చిన్నకాయతనం తీసుకొచ్చి బాగా ఉడకపెట్టేసి సలాడ్ లాగా చేసుకొని లంచ్ అదే అన్నమాట నాకు ఈరోజుకి లంచ్. ఆ తర్వాత నా డైలీ ఛాలెంజ్లో వాచ్ లిస్ట్ ఉంది కదా, అందులో ఒక యానిమే చూసేసాను అన్నమాట. ఆఫ్టర్నూన్ తిన్న దాంట్లో సాల్ట్ అండ్ స్పైసెస్ అలా ఎక్కువ ఏం లేవు కాబట్టి ఈవినింగ్కి నాకు క్రేవింగ్ చాలా ఎక్కువైపోయాయి. అందుకే స్పైసీ నూడిల్స్ చేసుకోవాలని చెప్పేసి మ్యాగీ తెచ్చుకున్నాను అనమాట. అదే మ్యాగీ కాదు, ఎప్పి. మ్యాగీ దొరకలేదు, సో ఎప్పి తెచ్చుకున్నాను అనమాట. ఇక తెల్లవాయలన్నీ ఒలిచేసి విత్ సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, స్పైస్ ఎక్కువ ఉండదని చెప్పి చాలా వేసేసాను. మీరు మాత్రం అలా ఎక్కువ వేసుకోవద్దు, మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. ఇక దంచేసి బాగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా చాలా మెత్తగా వేసుకోవాలన్నమాట. అండ్ దెన్ ముందుగా ఉడకబెట్టిన మ్యాగీలోంచి నీళ్ళు తీసేసి నూడిల్స్ పక్క పెట్టేసుకొని తర్వాత కోసం మళ్ళీ అదే ప్యాన్ యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఏం అవసరం లేదు, జస్ట్ మనం ఇందాక నూరుకున్న ఆ మసాలా ఏదో ఏమంటారు నాకు తెలియదు, దాన్ని వేసుకొని లైట్గా నీళ్ళు పోసుకొని కలుపుతూ ఉండగా మ్యాగీ నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. బయటకు వచ్చి ఫస్ట్ స్పూన్ నోట్లో పెట్టుకున్నప్పుడు అనిపించింది ఏదో మిస్ అయింది. అప్పుడు గుర్తొచ్చింది మ్యాగీ మసాలా మిస్ అయిందని చెప్పేసి. ఇది యాక్చువల్గా తెల్లవాయి కారంలోనే నూనెలో కాగుతుండగా వేసి మిక్స్ చేయాలన్నమాట. నేను మర్చిపోయాను, అది మామూలే. ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళేసి మళ్ళీ యాడ్ చేసేసాను అనమాట. టేస్ట్ అయితే నేను అనుకున్న స్పైసీ టేస్ట్ రాలేదు బ్రో. ఇంకా ఎక్కువ కారం కావాలన్నమాట. ఇక నా డైలీ రొటీన్లో భాగంగా ఈవినింగ్ స్లీప్. డైలీ బస్లో నిద్రపోతా, ఈరోజు కాలేజ్ లేదు కాబట్టి ఇక్కడ నిద్రపోవాలి. ఒక కాసేపు నిద్రపోయాను, కాసేపు అనుకున్నా, అది కాస్త 2 hours అయింది. అలారం కూడా పని చేయలేదన్నమాట. ఇక ఇవాళ వీడియోస్ అన్నీ పోస్ట్ చేశాక కాసేపు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేద్దామని ఇన్స్టా ఓపెన్ చేశా. అప్పుడు కనిపించిందండి ఒక పోస్ట్. ఆ పోస్ట్లో ఏముందంటే కొత్త లోక అనే ఒక మూవీ వచ్చింది కదా మలయాళంది. ఆ మూవీ యొక్క స్పాయిలర్ ఉంది. నాకు స్పాయిలర్స్ అంటే నచ్చవు, అందులో అది నాకు నచ్చిన జానర్. సో వాడు సరే ఎవరో ఆయన ఆ పోస్ట్ చేశారు, నాకు స్పాయిలర్ అనిపించింది. ఇక చూసేసి చాలు, చాలా స్పాయిలర్స్ అలానే వస్తూ ఉంటాయి. సో నేను డిసైడ్ అయిపోయా వెంటనే వెళ్ళి మూవీ చూసేద్దామని చెప్పేసి వెళ్ళి మూవీ చూసేసి వచ్చాను అనమాట. మూవీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎడిటింగ్ అంతా బాగుంది. 3 shots ఎలా కట్ అయ్యాయో నాకే తెలియట్లేదు అలా అనమాట. మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న థియేటర్లో కొత్త లోక చంద్ర అనే ఒక మూవీ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. నేనైతే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆ మూవీ యొక్క సాంగ్స్ కానీ అలాంటివి ఏం చూడలేదు. జస్ట్ ఒక పోస్టర్ అండ్ ట్రైలర్ చూసా. ఆ ట్రైలర్ కూడా మలయాళంలో చూసా, మనకు సరిగ్గా అర్థం కాదు. అండ్ దెన్ ఏంటంటే దాంట్లో ఒకటి
మూవీ ఉంది. సరే, ఒక క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్, ఆ హీరోయిన్ ఆయన్ని కొరుకుద్ది. ఆ క్యారెక్టర్ నా టీటోటలర్ ప్లాన్ని స్పాయిల్ చేసిందనమాట. ఎస్, నేను కూడా టీటోటలరే. ఎందుకున్నా అనేసి నేను చెప్పను, మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ఈరోజు నా డే ఎండ్ అయిపోయింది. గుడ్ నైట్, బాయ్ బాయ్. మీరు కూడా చల్లగా పడుకోండి. ఇది నా ఛానల్లో కొత్త డైలీ ఛాలెంజ్ అనమాట. నేను ఇది చాట్‌జీపీటీ ద్వారా బిల్డ్ చేసుకున్నాను. ఏంటనేది ఫుల్ వీడియోలో మీకు పక్కా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి వచ్చేసి ఈరోజు ఛాలెంజ్ ఏంటి అనేది వచ్చేస్తే, రైట్ అబౌట్ మై మార్నింగ్ మూడ్ అని ఛాలెంజ్ అనమాట. ఈరోజు అర్లీ మార్నింగ్ నా మూడ్ అంటే డైలీ ఒకే మూడే ఉంటుంది బ్రో. ఈరోజు ఎలాగైనా సరే గెలిచేయాలి, నేను అనుకున్నది చేసేయాలి. సో సేమ్ టుడే. బట్ నిన్న ఈరోజు నా ఇన్స్టా ఫీడ్ మొత్తం కొంచెం వేరే వేరే హై క్వాలిటీతో నిండిపోయాయి అనమాట. దాని ద్వారా ఎక్స్ప్లోర్ చేయడాలు ఇంకా ఎక్కువైపోయాయి ఈరోజు మార్నింగ్. సో కొంచెం చేంజ్ వచ్చింది. సైకాలజీ, ఫిలాసఫీ, ఓల్డెన్ డేస్ బుక్స్, ఇంకా ఓల్డ్ అండ్ ఒరిజినల్ బుక్స్ ఎక్స్ప్లోర్ చేయడాలు, లైక్ చాలా